ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు మరియు జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే ఉపమాన ధ్యాన సందేశం. ఉపమాన ధ్యాన సందేశం. ఆ ఉపమానం ఏంటి అంటే, దంచితే ధాన్యం యొక్క ఊక పొట్టు ఎలా పోతుందో అలాగే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం వల్ల చేసిన కర్మలు పోతాయి. మళ్ళొకసారి చెప్పుకుందాము. దంచితే ధాన్యం యొక్క ఊక పొట్టు ఎలా పోతుందో అలాగే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం వల్ల చేసిన కర్మలు పోతాయి. అంటే అందరికీ తెలుసు అనుకుంటా, మీ అందరికి ధ్యానం అంటే వడ్ల గింజల మీద ఊక పొట్టు ఉంటది కదా, అవన్నీ దంచితేనే కదా పోయేది, అదనమాట. చూడండి, దంచితే ధాన్యం యొక్క పైన ఉండే ఊక పొట్టు పోవడం అనేది మనకు చాలా సులభంగా అర్థమయ్యే ఒక సహజ ప్రక్రియ. అంటే మనం వడ్లు మిల్లులకి అంటే ఇప్పుడంటే మిల్లులు ఉన్నాయి, ఇంతకుముందు దంచుకునే వాళ్ళు. అంటే మన పూర్వీకుల కాలంలో వడ్లను దంచేవాళ్ళు అనమాట. అది అందరికీ తెలిసింది అనమాట. గింజలో ఉన్న అసలైన ధాన్యాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? దానిపైన ఉన్న పొర అయిన పొట్టును తొలగించుకోవాలి, అంతే కదా. అది ఉంటే మనం వాడుకోగలుగుతామా? వడ్లను వాడుకోలేము. దాని మీద ఉన్న పొట్టు పోతేనే మనం వాడుకోగలుగుతామన్నమాట. ఈ ప్రక్రియలో ఎప్పుడైతే పొట్టు తొలగిపోతుందో ఆ పొట్టు తొలగిన తర్వాతనే మనం లోపల ఉన్న సారాన్ని, విలువను మనం బయట తీసుకోగలుగుతాం. ఆ పొట్టున్నంత వరకు కూడా మనకి అది అందదనమాట. ఇదే భావాన్ని ఆధ్యాత్మిక దృష్టిలో చూసుకుంటే మానవుడి జీవితం కూడా అలాంటిదే అని మహానుభావులు చెప్తున్నారు. ఏంటి అంటే, మనలో ఉన్న అసలు స్వరూపం జ్ఞానం. అందరిలో జ్ఞానం ఉంది, కానీ దానిని కప్పి ఉంచినాయి. ఏంటి అంటే మన కర్మలు, అజ్ఞానము, వాసనలు. ఆ లోపల ఉన్న బియ్యం గింజకు పైన ఎలా పొట్టు కప్పి ఉందో మనకు కూడా, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా కర్మలు, అజ్ఞానము, వాసనలు కప్పి ఉన్నాయన్నమాట. కర్మలు అంటే మనం గత జన్మల్లో చేసిన కర్మలు అనుకోండి, ఈ జన్మలు చేసిన కర్మలు అనుకోండి, అవన్నీ కూడా కప్పి ఉంచినాయి. అజ్ఞానం ఏంటి? అజ్ఞానం అంటే ఆత్మ అని తెలుసుకున్నా కూడా మనం ఇంకా ఈ శరీరమే అనే అజ్ఞానం, ఆత్మ అని తెలుసుకోకపోవడం అజ్ఞానం అంట. ఇక వాసనలు. ఈ వాసనలు ఏంటి అంటే, మనం ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఓ దొంగగా ఉండింటామనుకోండి. ఈ ప్రస్తుత జన్మలో ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తే తప్పు అని తెలిసినా కూడా ఏం చేస్తున్నాం? ఆ దొంగతనం అనేది చేస్తున్నాం. అంటే ఎంత పెద్ద పెద్దవి చెయ్యకున్నా పక్కింటి చెట్లై తీసుకోవడం, పూలు తెంపుకోవడం కానీ, లేదంటే కూరగాయలు వస్తాయి కదా ఇంటి ముందరికి, వచ్చినప్పుడు వాడు అక్కడ తూకం వేస్తుంటే 2 తీసి బ్యాగ్లో వేసుకోవడం, లేదంటే ఆ తూకంలోనే ఇంకా ఎక్కువ వాడు చూడకుండా ఎక్కువ చేసుకోవడం. ఎందుకు ఇది అంటే, గత జన్మల వాసన వల్ల అలా చేస్తుంటాం. తెలుసు, చెప్తుంటాం దొంగతనం చెయ్యకూడదు, ఇలాంటి పనులు చెయ్యకూడదు అని చెప్పినా కూడా ఆ వాసనల ప్రభావం వల్ల అట్లా చేస్తుంటాం అన్నమాట.
మనకి ఇంకా అర్థం కావడానికి ఏంటి, చూడండి, ఎంట్రిన్ డబ్బా ఉంటుంది, ఇంగువ డబ్బా ఉంటుంది. నువ్వు ఎంత కడిగినా అదేమన్నా పోతుందా వాసన? అస్సలు పోదు. నువ్వెంత కడిగి రుద్ది పెట్టినా కూడా దాని వాసన పోదు. అలాగే ఈ మన వాసనలు కూడా అంతే. తెలిసినా కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం. తిట్టొద్దని తెలుసు, ఎవరిని ఏం అనకూడదని తెలిసినా కూడా ఆటోమేటిక్గా అనేస్తాం. తర్వాత తెలుస్తుంది, అయ్యో అనడం తప్పు కదా. ఎందుకు అంటే ఇదంతా కూడా గత జన్మ కర్మ వాసనల వల్ల. ఈ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఈ కర్మలు తొలగిపోతాయని ఈ ఉపమానం చెప్తుంది. ఏంటి? దంచితే ధాన్యం యొక్క ఊక పొట్టు ఎలా పోతుందో అలాగే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం వల్ల చేసిన కర్మలు పోతాయనేది చెప్తుందన్నమాట. ఈ మానవుడి జీవితంలో చేసిన ప్రతి చర్య కూడా ఒక కర్మగా నిలుస్తుంది. అంటే నీవు చేసే ప్రతి పని కూడా ఒక కర్మ. నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు చేసే పని కానీ, ప్రతిదీ కూడా ఒక కర్మగా నిలుస్తుంది. ఆ కర్మలు మన మనసులో సంస్కార రూపంలో నిలిచి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు, ప్రవర్తనలు ప్రభావితం చేస్తుంటాయి. మనం మాట్లాడిన మాటలే కర్మలుగా వస్తాయి అంటున్నాం కదా. మనం చేసే పనులు కానీ, కర్మలు కానీ, మాటలు కానీ, ఇవన్నీ మన మనసులో స్థిమితమైపోతాయి. స్థితమైన తర్వాత అవే మరలా మరలా వచ్చి మన జీవితం పైన వాటి ప్రభావం చూపిస్తుంటాయి అన్నమాట. కర్మల వల్లనే, మనం చేసిన కర్మల వల్లనే ఏమవుతుంది? మన మనసు కలుషితం అవుతుంది. కలుషితం అవ్వడం వల్ల ఏమవుతుంది? మనం అసలైన సత్యాన్ని గ్రహించలేకపోతామన్నమాట. అంటే ఇది గింజ ఉన్న పొట్టు లాంటిదే అన్నమాట. పొట్టు ఉన్నంత వరకు మనకు గింజ పూర్తిగా ఉపయోగించుకుంటామంటే ఉపయోగించుకోలేం. పొట్టు ఉన్నప్పుడు ఎట్లు ఉపయోగించుకుంటాం? ఉపయోగించుకోం. ఎప్పుడైతే పొట్టు లేకుండా పోతుందో అప్పుడే మనం ఆ గింజను ఉపయోగించుకుంటాం. అలాగే మన కర్మల ప్రభావం ఉన్నంత వరకు మన అసలు స్వరూపమైన ఆత్మజ్ఞానం బయటపడదు. ఆ గింజ పొట్టున్నప్పుడు గింజ ఎలా బయటపడదో, మనకు కర్మల ప్రభావం ఉన్నంత వరకు మన ఆత్మజ్ఞానం కూడా మనకు బయటపడదన్నమాట. మరి ఎలా బయట వేస్తుంది అంటే, ధ్యానం అనేది ఈ కర్మల పొట్టును తొలగించే ఒక సాధనం. మన ధ్యానం ద్వారానే మనం ఆ పొట్టును తొలగించుకోగలుగుతాం. మరి ధ్యానం అంటే ఏంటి? ఊరిక కళ్ళు మూసుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఇది మనసును ఒక దిశలో నిలుపుకోవాలి, ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఆలో ఆలోచనలు అనేది నియంత్రించుకోవాలన్నమాట. నియంత్రించుకుంటూ ఉంటే మనకు ధ్యానం కుదురుతుంది. అలా మనం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే, రోజు సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న అశుద్ధ ఆలోచనలు, అంటే నెగిటివ్ ఆలోచనలు, మనలో ఉన్న వికారాలు ఏమైతాయి? మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తగ్గుతాయి. అంటే ఏంటి? ఇది గింజను మెల్లగా దంచుతూ ఉంటే పొట్టు వేరు చేసినట్టు. ఒకటే దెబ్బకు పోదు కదా పొట్టు, మెల్లిమెల్లిగా తొలుగుతున్నట్టు. అంటే తొలుత కొంచెం కష్టంగా కనిపించిన నిరంతర సాధన వల్ల అది సహజంగా మారుతుంది అన్నమాట. ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది? మన మనసు ప్రశాంతంగా మారినప్పుడు మనం చేసిన కర్మల ప్రభావం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉండగా మన మనసు ఒక ప్రశాంత స్థితికి వస్తుందో అప్పుడు మన కర్మల ప్రభావం తగ్గుతుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది కదా. అలా అన్నమాట. మన మనస్సు ప్రశాంతమయ్యే కొద్దీ మనకు అన్నీ కూడా తెలుస్తుంటాయి అన్నమాట. అంటే కర్మలు పూర్తిగా నశిస్తాయని కూడా కాదు. ఏంటి అంటే వాటి బంధనాల శక్తి అనేది తగ్గుతుంది. వాటి వల్ల అప్పుడు ఏమవుతుంది? మనం కొంచెం అన్ని తెలుసుకుంటాం కదా.
మనం చేసిన కర్మలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఈ బాధల రూపంలో, కష్టాల రూపంలో. ఈ దుఃఖం దీనికే వచ్చింది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం కొంచెం బాధపడడం తగ్గుతుంది అన్నమాట. ఈ ఇప్పుడు మనం జ్ఞానం గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే, జ్ఞానం అనేది మనకు బయటి నుంచి ఎక్కడి నుంచో రాదు. మరి ఏంటి అంటే అది మనలోనే ఉంది. ఆ జ్ఞానం అనేది మనలో అంతరంలో ఉంది అన్నమాట. కానీ ఎందుకు బయటికి రావటం లేదంటే అజ్ఞానం అనే పొర కప్పి ఉండడం వల్ల అది బయటికి రావడం లేదు. మనం ఇప్పుడు మన జూమ్లోనే మనకు అనుభవం అవుతుంది. ఎందుకు అంటే మీరు క్లాసులు చెప్పేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండానే మీకు ఉదాహరణలు వస్తున్నాయి. ఏదో ఒకటి చెప్తున్నారా లేదా? చెప్పిన క్లాసు విని దానికి అనుగుణంగా మీకు తోచింది మీరు చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీ లోపల నుంచే వస్తున్నాయి అన్నమాట. మరి ఏంటి అంటే ధ్యానం ద్వారా మనలో ఉన్న ఆ అజ్ఞానం తొలగినప్పుడు జ్ఞానం స్వయంగా వెలుగులోకి వస్తుంది. మనం ధ్యాన సాధన చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది, మనలో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానం అనేది స్వయంగా బయటికి వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనమే చెప్పుకుంటున్నాం ఉదాహరణలు, మనకు వచ్చిన ఏవో ఒకటి చెప్పేస్తున్నాం కదా, అలా అన్నమాట. అంటే ఇది ఎట్లా అంటే గింజను దంచినప్పుడు లోపల ఉన్న ధాన్యం బయటపడ్డట్టు. గింజను దంచగా దంచగా ఏమవుతుంది, గింజలను లోపలున్న ధ్యానం బయటపడుతుంది కదా. అలాగే మనం ధ్యాన సాధన చెయ్యగా చెయ్యగా మనలో ఉన్న జ్ఞానం ఇదంతా ఎవరిది వాళ్ళకు అనుభవమే అవుతుంది రోజు రోజుకు. ఎందుకంటే రోజు మీరు పుస్తకాలు చదువుతుంటే, మీరు ఎవరికన్నా చెప్తుంటే మీకు తెలియకుండానే చెప్పేస్తున్నారనమాట. అలా అనమాట. ఇక్కడ మనం కొత్తగా పొందేది ఏముండదు, మనలో ఉన్నదానినే మనం ఉపయోగించుకుంటున్నాం. బయటి నుంచి వచ్చేది ఏం లేదు, మనలోనే ఉంది. అపారమైన జ్ఞానం మనలోనే ఉంది. ఆ పూర్ణాత్మ దగ్గర ఎంత జ్ఞానం ఉందో మన దగ్గర కూడా అంత ఉంది. కాకపోతే మనం మాయలో ఉన్నాం కాబట్టి మనకి ఏది తెలుస్తలేదన్నమాట. కానీ ఈ ప్రక్రియలో, అంటే ఈ జ్ఞానం పొందే ప్రక్రియలో సహనం అనేది చాలా చాలా ముఖ్యం. సహనం చాలా అవసరం అన్నమాట. ఏంటి అంటే ఒకేసారి మనం గింజను దంచితే దంచి పొట్టు తీసేయలేం కదా. ఒకటే దెబ్బకు వస్తుందా అంటే రాదు. అలాగే ఒక్క రోజులోనే ధ్యానం ద్వారా సంపూర్ణ జ్ఞానం మనం పొందలేము. పొందగలమా? పొందలేము. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట. నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంటే మనం రోజు ధ్యాన సాధన చేస్తూ ఉండగా మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి అయిన తర్వాతనే ఏదైనా వస్తుంది. అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం కొద్ది కొద్దిగా తగ్గుతూ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం తగ్గినప్పుడే కదా జ్ఞానం పెరిగేది. అలా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మార్గంలో నడిచేవారు జీవితాన్ని మరింత స్పష్టంగా, శాంతంగా అనుభవించగలుగుతారు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలో రోజు ధ్యానం చేస్తూ తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళకి అన్నీ అర్థం అవుతుంటాయి. అర్థం అవ్వడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకుంటారు, ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇందుకు మనమే మనకు ఉదాహరణ. మొదట ఎలా ఉండేది అంటే ఈ ధ్యాన మార్గంలా రాకముందు ఎలా ఉండే వాళ్ళము, ఎప్పుడు అశాంతితో, ఎలా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్ద భూతద్దంలో ఉండి చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏం చేస్తున్నాం, ఇది పోతుందిలే, ఇది అనుభవించవలసిందేలే, ఇది శాశ్వతమైతే కాదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా వచ్చిపోయేవేలే అని ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం.
మొదట ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు అలా ఉండేవాళ్ళం కాదు. ప్రతిదీ కూడా ఒక భూతద్దంతోనే చూసేవాళ్ళం అన్నమాట. మరి మనకి చివరిగా ఈ ఉపమానం ఏం చెప్తుంది అంటే, ధ్యానం అనేది కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము ఏంటి అంటే, మన కర్మలు తొలగించుకోవడానికి. అంటే ఇందాకే చెప్పుకున్నాం ఏమని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. అంటే ధ్యానం ఎప్పుడైతే మనం తీవ్రంగా చేస్తామో, అంటే ఈ ధ్యానం ద్వారా పూర్తిగా మనసు శూన్యం చేసుకొని శూన్యం నుంచి పరిశూన్యం, మహాపరిశూన్యం చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుంది, మనలో జ్ఞానము అగ్నిలాగా ప్రజ్వరిల్లుతుంది. ప్రజ్వరిల్లినప్పుడు ఏమవుతుంది, కర్మలు దగ్ధం అవుతాయి. ఈ బంధనాల నుంచి బయటపడతాము. అంటే ధ్యానం నుండి పొట్టు వేరైనట్టు మనం కూడా ధ్యానం మనలో ఉన్న అజ్ఞానం, కర్మల ప్రభావాన్ని తొలగించి అసలు స్వరూపమైన మన జ్ఞానాన్ని అనుభవించగలుగుతామన్నమాట. దీనికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఏంటి అంటే 44వ అధ్యాయము 37వ శ్లోకం. ఏంటి తాత్పర్యం అంటే, ఎలా అయితే బలమైన అగ్ని ఇంధనాన్ని పూర్తిగా బూడిదగా మార్చేస్తుందో, అలాగే జ్ఞానం అనే అగ్ని మనిషి చేసిన అన్ని కర్మలను పూర్తిగా నాశనం చేస్తుంది. జ్ఞానం ఉన్న వారికి కర్మబంధం అనేది ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఆత్మజ్ఞానం అన్ని పాపపుణ్యాలను దహనం చేస్తుంది. ఇంకా మోక్షానికి జ్ఞానమే ముఖ్యమైన మార్గము. ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అదే మోక్షానికి సులువైన మార్గం పొందగలుగుతామన్నమాట. దీనికి సంబంధించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఓ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అనమాట. అతడు చాలా కష్టపడి ఆయన పొలంలో పంటలు పండించేవాడు. కానీ అతనికి ఒక చిన్న అలవాటు ఉంది. ఏంటి అంటే, ఎవరు ఏ చిన్న మాట అన్నా కోపము, ఎవరికైనా సహాయం చేయాలన్నా విసుగు, ఎవరైనా ఎదిగితే అసూయ, ఈ గుణాలు ఉండేటివి. బయట చూడ్డానికి మాత్రం కష్టజీవి, అందరికీ కనిపించడం చేయడం అంతా బాగానే ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఇలాంటి గుణం ఉందన్నమాట. అయితే ఒక సంవత్సరం అంతా కష్టపడి పంట పండిస్తాడు. బాగా పంట వస్తుంది. ఆ పంటనంతా పోయించి ఇంటికి తీసుకొస్తాడనమాట. అప్పుడు వాళ్ళ తాతగారు చెప్తాడనమాట, ఇవి ఇట్లే నిల్వ పెట్టవద్దు, ముందు అంతా దంచి తీసి పెట్టాలి అని. ఎందుకు ఇట్లాగే ఉంచితే ఏమవుతుంది అన్నట. అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు, ఇది నిజంగా ధాన్యమే, కానీ దీనికి పొట్టు ఉంది. పొట్టు ఉన్నంత వరకు ఇది అన్నం కాదు, దంచితేనే ఉపయోగపడుతుంది అని ఆ ధాన్యాన్ని దంచిస్తారనమాట. అప్పుడేమవుతుంది, పైన ఉన్న పొట్టంతా ఎగిరిపోతుంది కదా, లోపల ఉన్న శుభ్రమైన బియ్యం బయటికి వస్తాయి. అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు, మన జీవితం కూడా ఇలానే ఉంటుంది. మనం చేసే కోపాలు, అసూయలు, అహంకారాలు, స్వార్థం ఇవన్నీ ఆ ధాన్యపు గింజకు పొట్టు లాంటివి అనమాట. అవి ఉన్నంత వరకు మనలోని నిజమైన శాంతి బయటికి రాదు. అవన్నీ పైన కప్పున్నప్పుడు మనలో శాంతి ఎట్లా బయటకు వస్తుంది? అస్సలు రాదనమాట. అంటే ధ్యానం అంటే మనసును దంచడం కాదు, మనసుపై ఉన్న పొట్టును వదిలించడం. అంటే ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చాకనే గతంలో చేసిన కర్మ బంధాలన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతాయి. అంటే ఎలా ధాన్యాన్ని దంచితే పొట్టు పోతుందో అలాగే కర్మలు జ్ఞానంతో తొలగించుకోవచ్చు అన్నమాట. అలా అప్పటి నుంచి అతను రోజు
ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అతనిలో ఎంతో మార్పు వస్తుంది. ఏంటి, మొదట ఎంతో కోపంగా ఈర్ష్య అసూయతో ఉన్నాడు కదా, అవన్నీ పోయి చాలా మనసు తేలికయి అందరితో ప్రశాంతంగా మాట్లాడడం అలా తయారవుతాడనమాట. అందుకే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం చేసి జ్ఞానం పొంది ఈ కర్మ బంధనాల నుంచి మనం బయటపడాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.